లేకపోతే అక్కమ్మగుడే దిక్కు అన్నట్టు ఊర్లన్నీ తిరిగి ఆఖరికి అల్లుడి గారి దగ్గరికి వచ్చాం. ఏమనుకుంటారో ఏంటో. ఊరుకోండి. ఏమైనా అంటే మాత్రం ఎక్కడికి వెళతారు? ఏ ఇంటికి వెళ్ళినా చుట్టంలాగా హీనంగా చూస్తున్నారు. అదే ఇక్కడైతే మనమే అధికారం చెలాయించొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. అల్లుడు గారు, బాబు ఆకాష్, అల్లుడు గారు, బాబు ఆకాష్, ఆకాష్ వస్తున్నారు. అత్తయ్య, మావయ్య, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్పినా వినకుండా మీరే వెళ్ళారు. తిరిగొచ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడ నుండి వెళ్ళామే కాని మా మనసంతా ఇక్కడే ఉంది బాబు. నువ్వెలా ఉన్నావో, నిన్ను సంధ్య ఎలా చూసుకుంటుందో అని ఒకటే ఆలోచన. మీ కేసు సంగతి ఏమైంది మావయ్య? కేసు కోర్టులో ఉంది. నేను సస్పెన్షన్లో ఉన్నాను. పరిస్థితులు చక్కబడ్డానికి ఇంకొన్ని రోజులు పడుతుంది బాబు. ఎవరో గిట్టని వాళ్ళు చేస్తున్న కుట్రే కాని మీ మావయ్య ఏ నేరం చేయలేదు. అయినా ఎంతో మంది ఎన్నో రకాలుగా కోట్లకి కోట్లు గవర్నమెంట్ సొమ్ము తింటున్నారు. వాళ్ళని మాత్రం ఏమీ అనరు కాని మీ మావయ్య లాంటి అమాయకుడి దగ్గరే చట్టాలు శిక్షలు అన్నీ గుర్తుకొస్తాయి. మన వైపు నిజం ఉంటే, మనం నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తాం. అదే బాబు మా నమ్మకం కూడా. భోంచేశారా? మీ ఇంటికొస్తూ బయట తింటే మీరేమనుకుంటారో అని తినకుండా వచ్చేసాం బాబు. నన్నుగా అర్థం చేసుకున్న అతి తక్కువ మందిలో మీరు ఒకరత్తయ్య. సరే రండి భోంచేద్దాం. అలాగే. రండి మావయ్య, కూర్చోండి. బాబు ఆకాష్, మీ ఆవిడ లేదా? పనుండి బయటకెళ్ళింది అత్తయ్య. పనా లేక ఆ వంకన పుట్టింటికి వెళ్ళిందా? అత్తయ్య, భోజనం వడ్డించండి. అలాగే బాబు. మీ మధ్య అన్ని గొడవలు అవుతున్నా ఆ ఇంటికి వెళ్ళడం మాత్రం ఆపలేదా మహాతల్లి? ఈవిడాపాలనుకున్నా వాళ్ళు ఆగనివ్వరు కదా అనసూయ. నెల నెల ఉత్తిని వచ్చే డబ్బుని ఎవరు వదులుకుంటారు? అవునులేండి. బాగున్నారా అండి? మేం బాగానే ఉన్నాం కానీ మేం తిరిగొచ్చినా నీ తిరుగుళ్ళు మాత్రం తగ్గలేదన్నమాట. మీరు వస్తున్నారు అని నాకు తెలియదండి. మేం ఎప్పుడొచ్చినా నువ్వుండవు కదా. నేను లేకపోవడమే కదా మీకు కావాల్సింది. మాకెందుకు కావాలి? దొంగతనం చేయడానికి. సంధ్య, దొంగతనాలేంటి? చెప్పమంటారా పిన్ని గారు? అడిగింది నేనైతే దానికి అత్తయ్య పర్మిషన్ ఎందుకు? ఆ మాట ఎందుకు అన్నావు చెప్పు. ఏం లేదండి, పిన్ని గారికి చిరుతిళ్ళు తినడం బాగా అలవాటు కదా. అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి పప్పులు పిక్కలు తీసుకుని తింటుంటారు. అవునా పిన్ని గారు? అవునమ్మా, అవును. ఇంత చిన్న విషయాన్ని దొంగతనం అనటం ఎందుకులే సంధ్య. అత్తయ్య ఇంట్లో మనిషిలా కలిసిపోయారు, అందుకే అలా తీసుకొని ఉంటారు. అవును బాబు. అత్తయ్య ఒక్కరే కాదండి, ఇందులో మావయ్య హస్తం కూడా ఉంది. సంధ్య, నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. అలాగేనండి.
ఇంటికి వెళ్ళారా? అవును. అమ్మా నాన్నని మనతో ఉండమని చెప్పారంట. అవును. ఆ మాట మీరు నిజంగానే అన్నారా? ఎస్ సంధ్య, నిజంగానే అన్నాను. నమ్మకపోతే నీ మీదొట్టు. వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలన్నదే కదా నీ కోరిక. అందుకే ఈ ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళిక్కడుంటే మాకు ఇబ్బంది అవుతుంది బాబు. మీరుంటే మా ఇద్దరికి ఇబ్బందిగా ఉంటుంది అత్తయ్య. సంధ్య, అసలు ఈ ఐడియాని ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ చెప్పానండి. ఎప్పుడు? మా నాన్నగారి ఒంట్లో బాగోలేనప్పుడు ఇక్కడికి తీసుకొద్దాము అంటే మీరే వినిపించుకోలేదు. అరే, అప్పుడేదో టెన్షన్లో ఉన్నానో ఏమో. లేదంటే అప్పుడే రమ్మని పిలిచేవాణ్ణి. పర్వాలేదులేండి, మీరుగా ఇంటికి వెళ్ళి పిలిచారు కదా, అదే నాకు సంతోషం. పాపం వాళ్లకు మాత్రం ఎవరున్నారు, మనం తప్ప. మన ఇద్దరం జంటగా వెళ్ళి ఆ ఆది దంపతుల్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. సరేనండి. అయ్యో, నేను తీస్తానండి. ఇట్స్ ఓకే. ఏం పిన్ని గారు, కడుపు నిండిందా? లేదంటే అల్మారాలో డబ్బు నగలు కూడా తీసుకురమ్మంటారా? మీరు చెప్పరు కానీ దొంగ సొమ్ముకి బాగా అలవాటు పడ్డ బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్తారు. ఏంటి అలా సైలెంట్ గా ఉన్నారు? మీరు చెప్తారా లేదంటే దొంగతనం గురించి అసలు నిజం మీ అల్లుడు గారికి చెప్పమంటారా? వద్దమ్మా, చెప్పొద్దు చెప్పొద్దు. నేను చెప్పకూడదు అంటే మీరు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. సంధ్య, అత్తయ్య మావయ్య ఎక్కడ? ఇప్పుడే ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అదేంటి, నాకు ఒక మాట కూడా చెప్పలేదు. నాకు మాత్రం చెప్పారా? ఉన్నట్టుండి మాయమైపోయారు. భార్యకి భర్త మీద కోపం లేకపోతే ఇల్లు ఎలా ఉన్నా కూడా బెడ్రూమ్ మాత్రం కళకళలాడిపోతుంది. మాట్లాడమన్నాను, నవ్వమనలేదు. ఈ నవ్వు వెనక భావం అవును అని మీకు అర్థం కాలేదా? అర్థమైంది. మంచి ఆకలితో ఉన్నాను కదా, అందుకే అడుగుతున్నాను. ఆకలా? నూడిల్స్, పాస్తా ఏమైనా ప్రిపేర్ చేయనా? ఈ ఆకలి వంటకాల వల్ల తీరదు. ఏంట మాటలు? అందుకే కదా చెవులు చెప్పాను. మీకెప్పుడు ఇదే ధ్యాస. పోండి.
పొమ్మన్నావు కాబట్టి వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి మాత్రం నో అంటే నేను ఒప్పుకోను. ఏమండి? నా ముందు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎందుకు ఆలోచించారు? అంటే నాకు తెలియని సీక్రెట్ ఏమైనా ఉందా? హాయ్రా, అంతా నేను చెప్పినట్టే జరిగింది. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ స్థలంలో వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కావాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మనల్ని ఆపేవాళ్లే లేరు. వాళ్ళ గురించి మనకెందుకురా, మన పని ఫినిష్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆ ముసలోళ్ళని సెంటిమెంటల్గా లాక్ చేశాను. నా వైఫ్ కూడా ఓకే చెప్పింది. ఆ ఇల్లు మన చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. సంధ్య, అమ్మా సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? నాన్న, ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరమ్మొద్దు. సడన్ గా ఏమైందమ్మా? ఇప్పుడు ఫోన్ చేసి ఇలా ఎందుకు అంటున్నావు? మీరిద్దరు గొడవ పడుతున్నారా? కాదు నాన్న, ఆయన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం విన్నాను. మిమ్మల్ని ఎలాగైనా ఇల్లు ఖాళీ చేయించడం కోసమే నాటకం ఆడుతున్నానని చెప్తున్నారు. అమ్మ మీరు ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఏదో కుట్ర చేయాలని ఆలోచనలో ఉన్నారు. అనుబంధాలకి కాకుండా ఆస్తులకి విలువిచ్చే ఇలాంటి మనిషి కోసం మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఇన్నాళ్ళు నమ్మింది మోసపోయింది చాలు నాన్న. ఇక నుండి జాగ్రత్త పడదాం. మీ అబ్బాయి కట్టించిన ఇల్లు చేజారిపోకుండా చూసుకుందాం నాన్న. తప్పకుండా తల్లి. నువ్వెంతగా చెప్పిన తర్వాత కూడా మా నిర్ణయం మార్చుకోకుండా ఎలా ఉంటాం? నీ అంతటి నువ్వు చెప్పే వరకు ఈ ఇంటి విషయంలో నేనేం మాట్లాడను. ఆ దేవుడే వచ్చి అడిగినా మాట ఇవ్వను తల్లి. సరే నాన్న. సరేనమ్మా. సంధ్య, అప్పుడే నిద్రపోయావా? ఆకలని చెప్పినా ఇలా పస్తులు పెట్టడం చాలా తప్పు. జాగారం చేద్దాం అనుకుంటే ఉపవాసం చేయిస్తున్నావు. సర్లే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వసంత కోకిల మది మీటే పాటలా, వసంత కోకిల విరితేటి తోటలా.
సంధ్య అంతగా చెప్పిన తర్వాత కూడా మనం ఇల్లు అమ్మకం గురించి అస్సలు ఆలోచించకూడదు. ఆ దేవుడే దిగొచ్చి అడిగినా ఇల్లు అమ్మను అని చెప్పాను. బాగా చెప్పారండి. ఏమండి, ఈ లక్ష్మి మొక్కకి ఆగాగు. నిన్నేం చేయొద్దని చెప్పాను కదా. కూర్చో, నేను వేస్తున్నాను కదా. ఇలా మీరొక్కరే కష్టపడుతుంటే ఇలా కూర్చొని చూడటం నాకు అస్సలు బాగలేదండి. బాగు కన్నా నీ కాలు చాలా ముఖ్యం. ఊరికే నసపెట్టకుండా సైలెంట్గా కూర్చో. నా కాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను కదా. కాలు నొప్పి సరే, నీకు ఆస్తమా ఉందన్న సంగతి కూడా మర్చిపోయావా? ఈ మొక్కల్లో పువ్వుల్లో ఉండే పుప్పొడి ఆస్తమా ఉన్నవాళ్ళకి అస్సలు మంచిది కాదు లక్ష్మి. హ్మ్. నన్ను పని చేయకుండా ఉండడానికి ఏదో ఒకటి చెప్తారు. చెబితే మాత్రం నువ్వు వింటున్నావా? మెట్ల మీద నుండి దిగుతుంటేనే నీ కాలు బెణికింది. అలాంటిది ఇలా కూర్చుని మొక్కల దగ్గర నువ్వేం పని చేస్తావు? కాలక్షేపం కోసం నేను ఈ పని చేస్తుంటే నేనేదో కష్టపడిపోతున్నట్టు ఏంటే నీ గోల? మన వయసులో ఉన్నవాళ్ళు కాలక్షేపం కోసం మనవాళ్లతో ఆడుకుంటుంటే మీరేమో మట్టి మొక్కలతో గడుపుతున్నారు. లక్ష్మి, ప్రాణం పోసిన క్షణంలోనే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఆ దేవుడు రాతరాసి భూమి మీదకు పంపిస్తాడు. నీలాంటి వాళ్ళకు ధైర్యం చెప్పడానికే వేమన ఒక పద్యం రాశాడు. పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపిత ధనంబు బడయలేదు, విత్తు మరచికోయ వెదికిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే విత్తనమే నాటకుండా పంట కోసం ఆశపడటం ఎంత వెర్రితనమో, పూర్వజన్మలో ఏ పుణ్యం చేయకుండా ఈ జన్మలో సుఖ సంతోషాలు దక్కాలనుకోవడం కూడా అంతే అజ్ఞానం. అంటే మనం ఏ జన్మలోనో పాపం చేశాం అంటున్నారా? పాపం చేయబట్టే కదా లక్ష్మి, మనకి తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి ఈ చేతులతో కొరివి పెట్టాను. ఈ చేతులతో అస్థికలని గంగలో కలిపాను. అంతా మన కర్మ లక్ష్మి, మన కర్మ. కన్నీళ్లతో అనుభవించడమే తప్ప ఇది తప్పించడం ఎవరి తరమూ కాదు. ఏదో కారు ఆగిందండి. సంధ్య వాళ్ళు అనుకుంటా. అమ్మాయి చూస్తే బాధపడుతుంది. ముందు కళ్ళు తుడుచుకోండి. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. నమస్తే బాబు. సంజయ్ ఎక్కడా? రాలేదండి. ఏ సంధ్య లేకుండా నేను రాకూడదా? అలా ఎందుకంటాం బాబు, ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం, అందుకని అడిగాను. అంటే నేను పని మీద ఈ రూట్లో వెళ్తూ మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. అంకుల్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లమ్మడం గురించి మాట్లాడాను కదా. మా ఫ్రెండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మనం ఎంత అడిగినా ఇవ్వడానికి తను రెడీగా ఉన్నాడు. వద్దని చెప్పేయి బాబు. వద్దా? ఎందుకు? మా అబ్బాయి సూర్య జ్ఞాపకంగా ఉన్న ఇల్లు ఇదొక్కటే. దీన్ని ఎప్పటికీ దూరం చేసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాం. నిన్నటి వరకు ఇల్లమ్మడానికి రెడీ అయిన ఆ దంపతులు సడన్గా మాట మార్చారు. దానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. కారణం నేను కాదు, మీరే. నేనా? అవును, మీరు మా ఇంటి గురించి మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను.